హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో అసలు ఈ లూప్స్ అంటే ఏంటి అండ్ లూప్స్ ఎనీ టైప్స్ అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం చాలా కామన్గా వాడే లూప్ అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ లూప్ అయిన ఫార్ లూప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనకున్న ప్రాబ్లం ఏంటి, సేమ్ ప్రింట్ స్టేట్మెంటే వాడుతున్నాం బట్ డిఫరెంట్ వాల్యూస్ ప్రింట్ చేయాలి కాబట్టి మల్టిపుల్ టైమ్స్ ఈ ప్రింట్ స్టేట్మెంటే వాడాం కదా. ఇలా మనం ఒక 100 నెంబర్స్ ప్రింట్ చేయాలంటే 100 ప్రింట్ స్టేట్మెంట్స్ పెట్టాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఇక్కడ ఫార్ లూప్ ఎలా వాడొచ్చు చూద్దాం. ఓకే, సో బిఫోర్ దట్ లెట్స్ సీ ద సింటాక్స్ ఆఫ్ ఫార్ లూప్. ఓకే, ఫార్ లూప్ కి మనం వాడే కీవర్డ్ వచ్చేసి ఫర్ అండ్ బ్రాకెట్స్ లో మనకి ఇనిషియలైజేషన్ అండ్ కండిషన్ అండ్ అప్డేషన్. ఓకే, అండ్ సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఇన్సైడ్ ద ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే, సో మనకి ఫార్ లూప్ సింటాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఈ టర్మ్స్ ఎందుకు వాడాం మనం ఎగ్జాంపుల్ కోడ్ రాసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో సో మనం ఇక్కడ ఈ ఫర్ లూప్ని వాడి సేమ్ 1 to 10ని ఎలా ప్రింట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, లెట్ మీ కమెంట్ అవుట్ దిస్ వన్. అండ్ నౌ ఫర్ int I is equal to 0, I less than or equal to 10, I plus plus. అండ్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు let's print the value of I. ఓకే, let's go with I is equal to 1. సో ఒకసారి రన్ చేసి చూద్దాం ఏం ప్రింట్ అవుతుందని చెప్పేసి. See, we got the output as 1 2 3 4 5 6 7 8 9 10. See, మనం జస్ట్ 2 లైన్స్ ఆఫ్ కోడ్ వాడేసి ఇంతకుముందు మనం రాసిన 10 లైన్స్ ఆఫ్ కోడ్ని తగ్గించేసాం. సి, సో అసలు ఇది ఎలా జరిగింది చూద్దాం. సో ఇక్కడ మీకు ఈ సింటాక్స్ ఒకసారి మీకు ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ int I is equal to 1 is the initialization part and I less than or equal to 10 condition part and I plus plus is the అప్డేషన్ పార్ట్. ఓకే, సో I is equal to 1 అని చెప్పేసి మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఓకే, సో అంటే ఈ ఫర్ లూప్ I is equal to 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, అండ్ కండిషన్ ఏంటంటే I less than or equal to 10 ఉండాలి. ఓకే, అండ్ I ప్లస్ ప్లస్. ఓకే, సో I is equal to 1తో స్టార్ట్ అయిన తర్వాత ఇట్ విల్ చెక్ వెదర్ I less than or equal to 10. ఓకే, సో వన్స్ I less than or equal to 10 ట్రూ అయితే జావా కంట్రోలర్ ఫర్ లూప్ లోపల ఉన్న కోడ్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ లోపల కోడ్ ఏముంది మనకి, ప్రింట్ ఐ. ఓకే, సో అప్పుడు మనకు అది ఐని ప్రింట్ చేస్తుంది. సో ఐ వాల్యూ 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 less than or equal to 10 కండిషన్ ట్రూ, సో ఇట్ విల్ ప్రింట్ 1. ఓకే, వన్స్ మనకి ఐ ప్రింట్ అయిపోయిన తర్వాత ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 కాస్త ఐ 2 అవుతుంది. ఓకే, సో వన్స్ ఐ 2 అయిన తర్వాత మళ్ళీ ఈ కండిషన్ చూస్తుంది ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎస్, సో దెన్ ఇట్ విల్ ప్రింట్ 2 అండ్ అగైన్ ఐ విల్ బికమ్ 3 అండ్ 3 less than or equal to 10 ట్రూ, సో ఇట్ విల్ ప్రింట్ 3. సో ఇలా మనకి ఐ వాల్యూ 10 అయిన దాకా, సో 10 less than or equal to 10 కండిషన్ ట్రూ అవుతుంది. సో అప్పటి వరకు ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్. ఓకే, సో వన్స్ మనకి ఐ వాల్యూ 10 తర్వాత ఏమవుతుందంటే ఐ విల్ బికమ్ 11 అండ్ వన్స్ ఐ ఈజ్ 11 less than or equal to 10 కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత లూప్ ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, సో ఇలా మనకి ఫార్ లూప్ హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ మెనీ నెంబర్ ఆఫ్ లైన్స్ వీ కెన్ సింప్లీ రైట్ 2 లైన్స్ ఆఫ్ కోడ్. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రింట్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అని ఇచ్చేస్తే ఇట్ విల్ ప్రింట్ 1 to 100. ఓకే, సి, సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఐ 1 to 100 ప్రింట్ చేసాం కదా. సో ఇలా కాకుండా 100 to 1 ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు ఎలా చేస్తాం. సో 100 to 1 ప్రింట్ చేయాలంటే ఐ వాల్యూ 100తో స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 100 ఉండాలి అండ్ 100 to మనకి 1 ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇట్ షుడ్ డిక్రీజ్ బై 1, రైట్. సో ఐ మైనస్ మైనస్ అండ్ కండిషన్ ఏంటి, ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయిన దాకా మనం ఈ లూప్ని రన్ చేయాలి. ఓకే, సారీ, ఐ గ్రేటర్ దెన్ 0 దాకా లేదా ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 దాకా. ఓకే, రెండు సేమే. సో ఐ గ్రేటర్ దెన్ 0 అంటే
i ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఈ లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. సో అలా కాకుండా మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 పెడితే ఎగ్జాక్ట్గా 1 దగ్గర లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, సో లెట్స్ రన్ అండ్ సీ దిస్ వన్. సి నౌ వీ గాట్ ద అవుట్పుట్ ఫ్రమ్ 100 to 1. ఓకే, సో ఇక్కడ మనం ఈజ్ ఈక్వల్ టు తీసేసి 0 పెడితే ఇక్కడ i 1 అయిన తర్వాత 1 గ్రేటర్ దెన్ 0 ట్రూ కాబట్టి అప్ టు 1 ప్రింట్ అవుతుంది. అండ్ వన్స్ i బికమ్స్ 0, 0 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 ఫాల్స్ కాబట్టి ఇట్ విల్ స్టాప్ దే. సి అగైన్ ఇట్ ప్రింటెడ్ టిల్ i ఈజ్ ఈక్వల్ టు 1 ఫ్రమ్ 100. ఓకే, సో ఇలా మనం ఈ ఫార్ లూప్ని మల్టిపుల్ పర్పసెస్కి వాడొచ్చు. సో ఒకవేళ మనం ఈ 1 to 100 వాల్యూస్ యొక్క సమ్ని ప్రింట్ చేయాలనుకోండి, సో సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, సో n ఈజ్ ఈక్వల్ టు మనకి 10 అనుకోండి. సో i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 వరకు మనం సమ్ కనుక్కోవాలి. సో అప్పుడు మనం ఎలా చేస్తాం, వీ విల్ టేక్ ఏ వేరియబుల్ సమ్ int sum is equal to 0 to keep track of the sum. ఓకే, సో సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని i ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసేసి i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 వరకు మనం ఈ లూప్ని రన్ చేస్తాం. అండ్ ప్రతిసారి మనం ఏం చేస్తామంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i వాల్యూ. ఓకే, సో దెన్ వీ విల్ ప్రింట్ సమ్. సి i ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1, ఇట్ విల్ బికమ్ 1. అండ్ i ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు, సో i ప్లస్ ప్లస్ జరిగిన తర్వాత i 2 అవుతుంది. అండ్ దెన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 2, సో సమ్ వాల్యూ 1, సో అప్డేట్ అయిన సమ్ వాల్యూ 1, సో 1 ప్లస్ 2 3. సో అలా మనకి i ఈజ్ ఈక్వల్ టు 1 to 10 వరకు ఈ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ జరుగుతుంది. అండ్ ఈచ్ టైం మనం సమ్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. రైట్, లెట్స్ సీ దిస్ వన్. సి 1 3 6 10 15. సో ఇనీషియల్గా i ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడు సమ్ 1, ఎందుకంటే సమ్ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, సో వీ జస్ట్ ప్రింటెడ్ సమ్ ఎట్ i ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ దెన్ 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 5 15, అండ్ 15 ప్లస్ 6 21. సో అలా మనం టిల్ 55. సో డైరెక్ట్గా మనం ఓన్లీ సమ్ని ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు ఫార్ లూప్ బయట ఈ ప్రింట్ స్టేట్మెంట్ పెట్టాలి. ఓకే, సో ఫర్ లూప్లో ఏం చేస్తుంది అంటే సమ్ వాల్యూని అప్ టు 10 వరకు ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ దెన్ అట్ లాస్ట్ when we print sum, it will return sum of values from 1 to 10. ఓకే, సి 55. సో ఇలా మనం ఫార్ లూప్స్ని మల్టిపుల్ సినారియోస్లో వాడచ్చు. అండ్ ఈ ఫార్ లూప్స్ మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ని రెడ్యూస్ చేస్తాయి అండ్ ఆల్సో సింపుల్గా కోడ్ కంప్లీట్ చేసేలాగా హెల్ప్ అవుతాయి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వైల్ అండ్ డూ వైల్ లూప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో దట్ యూ వోంట్ మిస్ ఎనీ వీడియో ఫ్రమ్ ది ఎంటైర్ జావా ప్లేలిస్ట్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.